ఈ సమయంలో నా దేవ మా వెంకట విహాసైన స్థానాన్ని మీరు ప్రేమించారు. మా కొరకే దాచి ఉంచిన మేలులన్నింటిని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో నా దేవ నా నిండా బాబురావు గారి మార్పుని బట్టి ప్రార్థన చేస్తున్నానయ్యా. తనకు మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. మొదటిగా తనను ప్రేమించి ఇచ్చిన కుమారుణ్ణి, అలాగే తదుపరి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి కూడా వందనాలు. మరి కొద్ది దినాల్లో బిడ్డ నా దేవ ప్రసవానికి సిద్ధపడుతుండగా అట్టి స్థితిని అట్టి కృపను ఆవిడకి మీరు దయచేయండి, సహాయం అనుగ్రహించండి. అదే రీతిగా నా దేవ మంచి కాంతులు ఆవిడకి ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే నా దేవ కాగిత నివాసరావు గారికి మార్త ప్రియాన్ని బట్టి మీకు వందనాలు. నిరాసరాలు మీరు జ్ఞాపకం చేసుకున్నారు. 2వ వారు గర్భఫలాన్ని ఇచ్చారు. తనకి ఇచ్చిన ఆరోగ్యమును బట్టి వందనాలు. ప్రసవ కాలం వరకు కూడా నీ కృపను దయచేయండి, సహాయం చేయండి. అలాగే మంచి ప్రసవాన్ని ఆవిడకి ఇవ్వండి దేవానికి వందనాలు. అలాగే నా తండ్రి నక్క సంధ్యాన్ని బట్టి వందనాలు. నా దేవాని దాసురాల్ని దాసుడు నీరుని మీరు ప్రేమించారయ్యా. అనేక సంవత్సరాలు నా తండ్రి నిన్ను అడిగి ఆవిడ గర్భఫలాన్ని పొందుతుంది. నా తండ్రి మేమైతే ఈ స్థితిని బట్టి ఎంతో సంతోషిస్తున్నామయ్యా. నేను నమ్ముకున్న బిడ్డలు అవమానపరచబడరు అని నీ లేఖనాలు సెలవిచ్చిన రీతిగా ఈ దినమున నా దేవ నీ కుమార్తెను మీరు దర్శించిన విధానాన్ని బట్టి వందనాలు. నా దేవ తల్లి సంఘముగా మేము వీరిని ప్రేమించి వీరికి ఇవ్వబోతున్న ఇటు బహుమానాన్ని బట్టి వందనాలు. దీని కొరకై ధనాన్ని వెచ్చించిన హోమ్ లీడర్స్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. చేరువచ్చిన సంఘాన్ని మీరు దీవించండి అయ్యా. మేము ఎరుగగా ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉన్నారేమో దైతమములను మందించి వారి ఎడల నీ కృపనుంచండి నా తండ్రి. ఇది మొదలుకొని ఇక్కడ ఏర్పాటు చేయబడిన ఈ 3 బిడ్డల ప్రసవ కాలం వరకు ఈ దేవదూతల రక్షణ కంచెను వీరిపైన మీరు ఉంచి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు